హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో కాశ్మీరీ చికెన్ మసాలా రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో మనకి ఈ రెసిపీ వచ్చేసి రెగ్యులర్గా ప్రిపేర్ చేసేసుకునే చికెన్ కర్రీ టేస్ట్ కన్నా ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. విత్ ఫ్యూ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో చపాతీస్ అండ్ పులావ్ రైస్లో మంచి బెస్ట్ కాంబినేషన్. సో ఈ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? అంతకన్నా ముందు ఈ రెసిపీకి ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ప్రాసెస్ చూసేసుకుందామా? చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చికెన్ మ్యారినేషన్ చేసేసుకుందామండి. దానికోసం ఒక బౌల్ తీసేసుకున్నాను. క్లీన్గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకున్నాం. చికెన్ 300 grams బోన్స్తో తీసేసుకున్నానండి. తర్వాత 1 teaspoon కారం, హోమ్మేడ్ ఫ్రెష్ గరం మసాలా 1 teaspoon, పావు టీ స్పూన్ పసుపు, 1 teaspoon ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 teaspoon, రుచికి సరిపడా ఉప్పు మిక్స్ చేసేసుకుందాము. ఒక 10 minutes మ్యారినేషన్కి పెట్టేసుకుందామండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఇందులో 1 tablespoon ఆయిల్ వేసేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ అవుతుంది. నెక్స్ట్ 10 minutes ముందు మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్న చికెన్ వేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో చికెన్ హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందామండి. సో ఈ ఫ్రైకి నాన్ స్టిక్ యూజ్ చేస్తే చాలా బెటర్. 10 minutesలో ఈ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. జస్ట్ హాఫ్ కుక్ అయ్యింది, పూర్తిగా కుక్ అవ్వదండి. సో మనకి పర్ఫెక్ట్గా హాఫ్ కుక్ అయిపోయిందండి. ఇంకా మనం దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వేరొక కడాయి పెట్టేసుకున్నానండి. ఇందులో 1 tablespoon ఆయిల్, 1 teaspoon ఘీ వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసేసుకున్న ఉల్లిపాయలు 2 మీడియం సైజ్ తీసేసుకున్నానండి. హై ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటా ఫ్రై చేసేసుకున్నాము. ఆనియన్స్ ఈవెన్గా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ఫ్లేమ్ మీడియం చేసేసుకుందాం. 1 మీడియం సైజ్ టమాటో పేస్ట్ చేసేసుకున్నాను. సన్నగా తరుపున కొత్తిమీర కొంచెం, సన్నగా తరుపున పుదీనా కొంచెం, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 teaspoon ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, 1 teaspoon కారం. ఫ్లేమ్ హై చేసేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసేసుకున్నాము. మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో మనము 2 tablespoons ఫ్రెష్ పెరుగు, నెక్స్ట్ 6 జీడిపప్పులు పేస్ట్ చేసేసుకున్నానండి. వాటర్లో నానబెట్టేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఒక 2 minutes ఫ్రై చేసేసుకుందామండి హై ఫ్లేమ్లోని. నెక్స్ట్ సో ముందు మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న చికెన్ వేసేసుకుందాము. లుకింగ్ చాలా బాగుంది కదా. సో ఈ మసాలాలో 1 minute కుక్ చేసేసుకుందాము.
1 teaspoon homemade fresh garam masala, 1 tea glass water, హై ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసేసుకుందామండి. సో ఇలాగే మధ్యలో మిక్స్ చేసేసుకుంటా ఉండండి. ఆఫ్టర్ 10 మినిట్స్ మన కర్రీ లుక్ అనేది ఇలా ఉండిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో మీడియం చేసేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసేసుకుందామండి. సో పర్ఫెక్ట్గా రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఆఫ్టర్ 10 మినిట్స్ చెక్ చేసేసుకున్నాము. సో సూపర్ గుడ్ లుకింగ్ కదా. సో ఫ్లేవర్ అయితే చాలా మంచిగా వస్తుంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. సో ఈ స్టేజ్లో ఉప్పు అనేది అడ్జస్ట్ చేసేసుకుందాము. ఉప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి. నేను చికెన్ కూడా చూపిస్తాను. సో చూడండి ఎంత మంచిగా, ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. సో రెసిపీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. సో ఈ రెసిపీ వచ్చేసి మనం ఆల్ టైప్స్ ఆఫ్ రోటీస్ అండ్ బగారా రైస్, పులావ్ రైస్లో కూడా మనం దీన్ని సైడ్ డిష్గా యూజ్ చేసేసుకోవచ్చు. సో టూ మచ్ అంటే టూ మచ్ ఎమ్మీగా ప్రిపేర్ అయిపోయింది. ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు రెగ్యులర్గా ప్రిపేర్ చేసేసుకునే ఇంగ్రీడియంట్స్తో. సో మీరు ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేయండి. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకేనా? సో ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.